ప్రియులారా, చేరొచ్చిన ప్రియ సహోదర సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఆ ఉదయకాలం 4591 రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి చేరవచ్చిన ప్రియులందరికీ ప్రభు నామములో వందనాలు. ప్రియులారా, ప్రారంభ స్తుతులు చెల్లించుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేరేపించబడిన వారు మరి ప్రారంభ స్తుతులు చెల్లిస్తారు. ఆ తర్వాత ఒక పాట విందాం. పూజనీయుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, అన్ని నామముల కన్నా పైనామం మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అరుణోదయమునే ఉదయకాలం ప్రభువా తండ్రి నాయన 4591 రోజు ప్రభువా తండ్రి, ఈ దినం కూడా ప్రభువా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం ఇచ్చినారు. స్తోత్రాలు. రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చినారు, సజీవులుగా లేపినారు ప్రభువా. పరిశుద్ధ దినములో ఆత్మతో సత్యముతో మేము ఆరాధించుటకు మమ్మల్ని స్థిరపరిచిన విధానం బట్టి స్తోత్రాలు. మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచిన దేవా, తిరిగి రానందుకు స్తోత్రాలు. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంచనీయుడు, అతి సుందరుడు, అతి మహోన్నతుడా, మహాగణుడా, పూజనీయుడా, మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవా స్తోత్రము. మరణము నిన్ను బంధించుట అసాధ్యమైంది కనుక ప్రభువా సజీవుడుగా లేచి మా కొరకై నాయన విజ్ఞాపన చేసి దినదినము ప్రభువా తండ్రి మమ్మల్ని కాపాడి ఈ దినం కూడా పరిశుద్ధ దినంలో సజీవులే కదా మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. ఇన్ని మేలు చేసిన మా ప్రభుకి ఏమి ఇచ్చిన రుణస్థులమని ఇరిగి నరిగిన హృదయంతో ప్రభువ మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తుండగా నాయన మీరే ఘనమైన దేవుడని మేము ఆరాధిస్తున్నాం తండ్రి. నాయన మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు, మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన పరిశుద్ధుడైన దేవునికి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. ఆమేన్. ప్రారంభ స్తుతులు చెల్లించిన పెద్దలు బాలశ్రీరాములు అంకుల్ గారికి ప్రభు నామములో వందనాలు. ప్రియులారా, మనకి నంద్యాల జిల్లా తుమ్మలపేట నుంచి దేవుని సేవకులు ఆనందరాజు అన్న మనకు ఒక పాట పాడిపిస్తారు. అన్న వచ్చినారన్న? వందనాలు. వందనాలు ఆనందరాజు అన్న, పాడండి. మంచిది. చేరువచ్చిన దైవజనులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ సమయంలో పాట ద్వారా ప్రభువును కనపరుద్దాం. దీనుల ఎడల కృపజూపువాడా, నీ దాసుని దాటిపోకయా. దీనుల ఎడల కృపజూపువాడా, నీ దాసుని దాటిపోకయా. నీవే నాధారము, నీవే నాశ్రయము, నీవే నాధారము నా యేసయ్యా, నీవే నాశ్రయము. దీనుల ఎడల కృపజూపువాడా, నీ దాసుని దాటిపోకయా. దీనుల ఎడల కృపజూపువాడా, నీ దాసుని దాటిపోకయా. విరిగి నలిగి నేను ఉన్నానయా, ఎదకోతతో నిన్నే చేరితినయ్యా. విరిగి నలిగి నేను ఉన్నానయా, ఎదకోతతో నిన్నే చేరితినయ్యా. అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు.
అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు. నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృపజూపువాడా, నీ దాసుని దాటిపోకయా. ఓకేనా? చక్కని పాట పాడి నామాన్ని కనపరిచిన దేవుని సేవకులు ఆనందరాజన్న గారికి ప్రభు నామములో వందనాలు. పిల్లరా, మరి ఇప్పుడు బెంగళూరు నుంచి పెద్దలు లక్కు కొర్నేలన్న గారు మనకు 10 లేదా 15 నిమిషాలు ఆరాధన తలంపులు అందిస్తారు. లక్కు కొర్నేలన్న గారు బెంగళూరు నుంచి. అన్న వందనాలన్నా. 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 ఓకే, ప్రారంభించండి. ప్రభు స్తోత్రాలు. ఉదయకాలం దేవుని సన్నిధికి మనం చేరి వచ్చి ఉండగా ప్రభు తన మహాప్రేమను బట్టి, ఆయన అపరిమితమైన కృపను బట్టి సజీవ లెక్కలో ఉంచి దేవా ఆయన్ను మనము స్తుతించుటకు, ఆయనను గణపరచుటకు, ఆయనను మహిమపరచుటకై దేవుని సన్నిధికి మనం వచ్చి ఉన్నాం. కనుక ఈ ఉదయకాలం వచ్చిన తలంపు ఆరాధనకు సహాయకరంగా ఒక చిన్న తలంపును మనం చూసి మనము ఆరాధనలో ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26 కలిసి ఉన్నాయి. ఒక వచనాన్ని లేదా 2 వచనాలను చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నట్టుగా లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు స్తోత్రాలు. ఈ ఉదయకాలం క్రీస్తు సంఘమును ప్రేమించిన విధానం మనం గమనిస్తూ ఉన్నాం. సంఘమును ప్రేమించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూలోకమునకు వచ్చిన విధానాన్ని ఈ లేఖనముల ద్వారా మనం గమనించవచ్చు. సంఘము అనగా ఆయన శరీరము భూలోకములో ఉన్నది కనుక ఆ ప్రేమను కూడా మనము సంఘములో చూస్తూ ఉన్నాం. ఆ ప్రేమ ద్వారానే మనం ఇంకా జీవిస్తూ ఉన్నాం, లేదా ఆయన కృప ద్వారానే మనం భూలోకంలో జీవిస్తూ ఉన్నాం. ఉదయకాలము గమనించినప్పుడు ఈ చిన్న మాటలో ప్రేమ అనేది మనకు కనబడుతూ ఉంది. క్రీస్తు ప్రేమ మనకు ఇందులో కనపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తు సంఘమును ప్రేమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయంలో కూడా ఒక మాటను చూద్దాం. మొదటి వచనములో లేదా 2వ వచనముని గమనిద్దాం. క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకై మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అంటున్నాడు. ఇక్కడ క్రీస్తు ప్రేమ, ఆయన ప్రేమించినందువల్ల ఆయన భూలోకమునకు రావలసి వచ్చినది. ఉన్నతుడు మహోన్నతుడుగా ఉన్న ప్రభు, సర్వాధికారిగా సర్వశక్తిమంతుడుగా ఉన్న ప్రభు మన నిమిత్తమై ఆయన తన్ను తాను తగ్గించుకున్న విధానాన్ని మనం గమనించగలం. ఫిలిప్పీ పత్రికలో కూడా మనము 2వ అధ్యాయంలో గమనిస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. ఆయన దేవుని దాసుని స్వరూపమును లేదా మనుషుని స్వరూపమును ధరించుకొని, దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇందులో కూడా ప్రేమ విమిడి ఉన్నట్టుగా మనం గమనించగలం. అలాగైతే క్రీస్తు ప్రేమ, ఆయన ప్రేమించినందువల్ల ఆయన భూలోకానికి వచ్చాడు. మానవునికి విమోచన కలిగించుటకు, రక్షణ కలిగించుటకు, మానవుని యొక్క దీనస్థితిని ఆయన అక్కడ ఎఫెసీ పత్రికలోనే మనము గమనించగలం. 2వ అధ్యాయంలో మనం గమనిస్తే మీరు పాపముల చేతను అపరాధముల చేతను చనిపోయిన వారై ఉండగా అన్నట్టుగా మనం గమనిస్తున్నాం. అలాగైతే చనిపోయిన మానవుణ్ణి ఆయన ప్రేమించి ఆయన భూలోకమునకు వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇందులో క్రీస్తు ప్రేమను మనం గమనిస్తూ ఉన్నాం. అలాగైతే తండ్రి కూడా మనల్ని ప్రేమించినట్టుగా మనము గమనించగలం. యోహాను రాసిన మొదటి పత్రికను మనం గమనిద్దాం. యోహాను రాసిన మొదటి పత్రికలో ఆయన ఒక మాటను రాస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయాన్ని ఒకసారి మనం గమనిస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం లేదా 8వ వచనాన్ని చదువుతున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకై తన కుమారుని పంపెను అంటున్నాడు. ఇక్కడ కూడా మనం గమనిస్తే ఇక్కడ తండ్రి ప్రేమను మనము చూస్తున్నాం. కుమారుని ప్రేమ ఎఫెసీ పత్రికలో మనం చూస్తున్నాం. తండ్రి ప్రేమ ఈ యొక్క యోహాను రాసిన పత్రికలో మనము చూస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించాడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు, యేసుక్రీస్తు ద్వారా మనము జీవించినట్లు తన అద్వితీయ కుమారుని భూలోకమునకు పంపించినట్టుగా చూస్తున్నాం. ఆయన అన్న మాట ఏంటంటే, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకై తన కుమారుని పంపాడు. పాపానికి ప్రాయశ్చిత్తము కలగాలని ఆయన భూలోకమునకు తన కుమారుని పంపినట్టుగా మనం చూస్తున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాటను చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసెను. ఇక్కడ కూడా తండ్రి ప్రేమనే మనం చూస్తున్నాం. కుమారుని ప్రేమ అక్కడ మనం చూస్తాం, తండ్రి ప్రేమ కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. తండ్రి తన అద్వితీయ కుమారుని భూలోకమునకు పంపించాడు. అనగా తండ్రి ప్రేమ లేకపోతే కుమారుని యొక్క ప్రేమ ఇమిడి ఉండదు అన్న భావన ఇక్కడ మనము గమనిస్తున్నాం. కనుక తండ్రి మనల్ని కూడా ప్రేమించి అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపములకు క్షమాపణ కలుగుచున్నది అంటున్నాడు. తండ్రి తన అద్వితీయ కుమారుని యందు మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుచున్నది అంటున్నాడు. నిజమే, యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు తను తాను అప్పగించుకొని మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగుటకై సిలువలో ఆయన మన కొరకై బలి అయిన క్రీస్తును మనము చూడగలం. తండ్రి ప్రేమ, కుమారుని ప్రేమ, ఈ ఇద్దరి ప్రేమ మానవులమైన మన పట్ల ఉన్నందువల్ల ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారు మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగి ఉండుటకై ఆయన
తను తాను అప్పగించుకున్న విధానాన్ని మనం గమనిస్తున్నాం. క్రీస్తు మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు అని ఎఫెసీ పత్రికలో మనం చూశాం. క్రీస్తు ప్రేమను మనము చూశాం. అప్పగించుకున్న విధానము కూడా మనము గమనించగలము. తెస్సలోనికి లేదా గలతీయులకు రాసిన పత్రికలోనే ఒక మాటను గమనిద్దాం. అప్పగించుకునేను అనే మాటను మనం చూద్దాం. తండ్రి ప్రేమను చూశాం, క్రీస్తు ప్రేమను కూడా చూశాం. అయితే క్రీస్తు తను తాను అప్పగించుకున్న విధానాన్ని కూడా మనము గమనిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1 అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. మన తండ్రి అయిన దేవుని చిత్తము ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మనకు పంపించాడు. అయితే కుమారుడు మన నిమిత్తమై తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుని చిత్తమును నెరవేర్చుటకు భూలోకమునకు వచ్చిన కుమారుడు మన నిమిత్తమై తన్ను తాను అప్పగించుకున్న విధానాన్ని మనము ఇక్కడ గమనిస్తున్నాం. దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మానవుని యొక్క దుస్థితి ఎరిగిన వాడై, క్రీస్తు ఎరిగిన వాడై, మన ప్రభు ఎరిగిన వాడై దాని నుండి మనలను విమోచింపవలనని, రక్షింపవలనని దాని కొరకు తను తాను అప్పగించుకున్న విధానాన్ని మనము గమనించగలం. అలాగూ అయితే పేతురు పత్రికలో ఒక మాటను గమనిద్దాం. మనం వివరించుటకు సమయం లేదు కాబట్టి పేతురు పత్రికలో ఒక మాటను, వచనాలను మనం చూసి మనం ముందుకు పోదాం. కనుక క్రీస్తు ప్రేమ ఉన్నందువల్లనే ఆయన మన కొరకై తను తాను అప్పగించుకొని ఆ దుష్ట యొక్క లోకములో నుండి మనలను విమోచింపవలనని మన కొరకై తను తాను అప్పగించుకున్నట్టుగా చూస్తున్నాం. అలాగైతే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతున్నాను, లేదా 22 నుంచి కూడా చదువుదాము. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను అంటున్నాడు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్న విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రికే తన యొక్క ఆత్మను లేదా తన దేహాన్ని కూడా అప్పగించిన విధానం, శిలువలో ఆయన వేలాడుతూ ఆయన యొక్క తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరి క్షమించు అని తను తాను తండ్రికి అప్పగించుకున్న విధానం, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అన్న మాటను గమనిస్తున్నాం. ఆయన యందు ఏ దోషం లేదు, ఏ కపటము కూడా లేదు అని మనం ఇక్కడ చూస్తున్నాం. దోషం లేదు, కపటం లేదు, ఆయన యందు ఏ పాపము కూడా లేదు. అయితే ఆయన శిలువలో ఎలాగూ ఆయన శిలువ శిక్షను భరించగలడు అన్న మాట మనం ఆలోచన చేయాలి. అలాగైతే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దోషములు తన మీద ఉన్నందువల్ల, మన పాపములు ఆయన మీద ఉన్నందువల్ల మన నిమిత్తమై తండ్రి ఆయనను శిక్షించవలసి వచ్చెను. ఆ స్థానము మంది అయి ఉండగా, ఆ స్థానములో మనం ఉండవలసి ఉండగా, మన నిమిత్తమై మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ స్థానాన్ని అనుభవించినట్టుగా చూస్తున్నాం. మన మీద మన యొక్క ఆ యొక్క పాప భారమంతా కూడా తన మీద వేసుకొని ఆ శిలువలో పాపులలో ఒకనిగా ఆయన ఎంచబడ్డట్టుగా మనం గమనిస్తున్నాం. పాపులలో ఒకనిగా ఆయన ఎంచబడ్డాడు, కానీ ఆయన పాపి
కాదు. ఆయన పాపి కాదు. ఆయన ఏంది ఏ దోషం లేదు. కానీ మన నిమిత్తమై మనము ఇంకా కొంచెం 24 వచ్చిన చదివితే మనము పాపములని విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని పోయెను అన్న మాటను చూస్తున్నాం. అవును దేవా, ఆ ప్రభువు మన కొరకై ఆ శిలువ శిక్షను భరించి ఆయన కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా, రక్తాన్ని మన కొరకు ఆయన అమూల్యమైన రక్తము అని పేతురు పత్రికలో, మొదటి పేతురు పత్రిక 1:19 ఆయన రాస్తున్నాడు. అమూల్యమైన రక్తం అంటే ఆయన రక్తానికి విలువ చెల్లించలేరు, ఎవరు చెల్లించలేరు. ఆయన రక్తము అంత విలువైనది. వేలాది నదులంత విస్తారమైన తలమి ఇచ్చిన, వేల కొలది పొట్టేళ్ళు ఇచ్చిన అది తీరదు, అది తీరక అట్లుండవలసినదే అని కూడా కీర్తన గ్రంథకర్త రాస్తున్నారు. నిజమే, అంత విలువైన రక్తమును మన కొరకై ఆయన ధారపోశారు. ఆయన రక్తాన్ని ధారపోసి మన పాపములకు రావలసిన ఆ యొక్క క్రయాన్ని ఆయన చెల్లించి ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించాడు, రక్షించాడు. కనుక ఈనాడు ఆయన బల సముఖమునకు వస్తూ ఉన్నాం. ఆయన బల సముఖమునకు వచ్చి ఆయన చెప్పిన మాట, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడు అన్నాడు. ఏంటి జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన అప్పగించబడిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన శిలువలో ఆయన వేదన, ఆయన బాధలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన ప్రభు మన పట్ల జరిగించిన ఆ మహోపకారమును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీనిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా, దీనిని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు, అంటే ప్రతి ఆదివారము లేదా ఆయన బల సముఖంలోకి వచ్చినప్పుడల్లా మనం ఆయన్ను జ్ఞాపకం చేసుకుని మన హృదయాలు, అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన అన్న మాట ఏంటంటే, మన జిహ్వాఫలములు 13వ అధ్యాయంలో ఆయన అన్న మాట ఏంటంటే, మన జిహ్వాఫలములను ఆయనకు అప్పగించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనము ఆయన్ను గణపరచుదుం గాక. ఉదయకాలం మనం చేసిన, మన పట్ల జరిగించిన మేళ్లను, మహోపకారములను మనం తలపోసుకుంటూ, ప్రభువును తలపోసుకుంటూ యోగ్యులుగా ఆయన సన్నిధిలో ఆయనకు మన జీవాఫలములను అర్పించి ఆయనను ఆరాధించుదుం గాక. దేవుడు ఈ కొద్ది తలంపులను ఆశీర్వదించును గాక. ఓకేనా? మరి చక్కని ఆరాధన తలంపులు అందించిన పెద్దలు కొర్నేలన్న గారికి ప్రభునామములో వందనాలు. ప్రియులారా, మరి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ఒకరు ప్రభువుని ప్రేరేపించబడిన వారు స్తుతించి ఆరాధిస్తారు. తర్వాత మనం వాక్య తలంపులకు వెళ్దాం. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రభువుని స్తుతించి ఆరాధిస్తారు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడు, మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వ సృష్టి నిర్మాణకుడవు, సృష్టి నిర్వాహకుడమైన మా నాయన, ఉదయ కాలమున మీ పాద సన్నిధిలో మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా మేమందరము చేరి వచ్చి మరి మా ప్రభ ఆరాధన తలంపులు వినగలిగినాం. ఈ దాసులు కొర్నేలి గారిని నిలువబెట్టి మాకు అందించిన అమూల్యమైన ఆరాధన తలంపులను బట్టి మీకు స్తోత్రములు. అవును తండ్రి, మీ ప్రియకుమారుని మాకు అనుగురించుటకు మీరు ముందుగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. మీ ప్రేమను మాకు కనపరచుటకు ప్రియకుమారుని బలి చేయడానికి ఇష్టపడ్డారు. అనాది సంకల్పము జగత్తు పునాది వేయబడక మునిపే మీ సంకల్పం ఎంతో గొప్పదినైనా మమ్మల్ని రక్షించాలి, మమ్మల్ని మీ బిడ్డలుగా, మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా చేసుకోవాలని ఇదిగో మా ప్రభు మీ ప్రియకుమారుని లోకానికి అనుగ్రహించారు. మీ రాకడ వరకు మిమ్మల్ని కొనియాడుతూ కీర్తిస్తూ మా జీవితం అంతా మీకు సమర్పణ కలిగి జీవించటకు మీరు చేసిన ఆ మహోపకార్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు గాయములు, మరణం, పునరుద్ధానము మరి మా ప్రభు మాకు మూల కారణమై అందరి బట్టి మీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు చేసిన మహోపకారానికి ఉదయకాలం మేమేమి చెల్లించగలమనైనా ఆయన రక్తధారలో మాకు రక్షణ సిద్ధపరిచారు. ఆయన గాయముల్లో మాకు స్వస్థతనిచ్చారు. మరి మా ప్రభు ఆయన వినయ విధేయతల ద్వారా మమ్మల్ని మీతో సమాధానపరిచారు. ఇందును బట్టి మేమేమీ చెల్లించలేక మా హృదయపూర్వక స్తుతులు స్తోత్రములు మా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాన్ని అర్పించి ఆరాధిస్తున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి,
ఆమేన్. ఆమేన్. శరీరమున ముళ్ళు ఉండని నలుగగొట్ట సాతానుండని శరీరమున ముళ్ళు ఉండని నలుగగొట్ట సాతానుండని నాకు ఏమైనా గాని మాకు ఏమైనా గాని నా బ్రతుకుకు నీవే ప్రధాని మా బ్రతుకుకు నీవే ప్రధాని నాతి చరామీసు నాతి చరామీ నాతి చరామీసు నాతి చరామీ నీవే నా హామీ రక్షించుమీ స్వామి జీవమైనా మరణమైనా జీవమైనా మరణమైనా నాతి చరామీ యేసు నాతి చరామీ నాతి చరామీ యేసు నాతి చరామీ. ఓకేనా? మరి చక్కని ఆరాధన తలంపులు మరి ప్రభువును స్తుతించి ఆరాధించిన మరి పాట పాడిన పెద్దలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఉదయకాలం చక్కని ఆరాధన సమయం దేవుడు మనకి అనుగ్రహించాడు. ప్రియులారా, తిరిగి మనం మరి బెంగళూరు నుంచి పెద్దలు కొర్నేలన్న గారు మనకు వాక్యం అందిస్తారు 6 గంటల వరకు. మనమందరము మరి సహకరించి చక్కని వాక్యాన్ని విని మరి మేలు పొందుదాం. వందనాలు నా కొర్నేలన్న. వందనాలు. ఓకేనా, ప్రారంభించండి. దేవునికి స్తోత్రాలు. చిన్న తలంపు మనము ఆరాధనలో మనం చిన్న తలంపు చూడగలిగాం. అలాగైతే ఉదయకాలం కూడా ఒక చిన్న తలంపు మనము ఆలోచన చేద్దాం. దేవుని సంఘము అనే మాట మనం గమనిస్తాం. అది అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో మాటను చూద్దాం. 17వ వచనాన్ని చదువుతున్నాను. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనంలో, అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానమును పంపించి సంఘ పెద్దలను పిలిపించి తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా నేను అంటున్నాను. కనుక ఇక్కడ సంఘము అనే మాట మనం గమనించినప్పుడు దేవుడు సంఘమును తనతో 28వ వచనంలో కూడా మనం ఆలోచన చేస్తే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచును, ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మను గురించి జాగ్రత్తగా ఉండుడి అన్న మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ సంఘము అనే మాట మనం ఆలోచించినప్పుడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచును, ఆ యావత్తు మందను గురించి మీ మట్టుకు మిమ్మను గురించి జాగ్రత్తగా ఉండాలని అంతిమ దినాల్లో ఆ యొక్క హెచ్చరిక మనకు కూడా అది చెందుతూ ఉన్నట్టుగా గమనిస్తున్నాం. ఇక్కడ మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానమును పంపించి సంఘ పెద్దలను పిలిపించి సంఘములో ఉండవలసిన విధానం లేదా సంఘములో ఉండవలసిన యొక్క పరిస్థితులను బట్టి పౌలు వివరిస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తాం. సంఘములో పరిచర్య విధానం, అప్పగించబడిన పరిచర్య, అప్పగించబడిన బోధ, అప్పగించబడిన సంఘం అనే మాట మనము ఉదయకాలము 2 మాటలు మనం గమనిద్దాం.
ఆ కాలంలో సంఘము విస్తరిస్తూ ఉన్నట్టుగా మనము ఎఫెసీ అపోస్తుల కార్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. యెరూషలేములో ఆ యొక్క వారు ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క యెరూషలేములో నుండి ఆయన లేదా ఎత్తబడినప్పుడు వారికి అప్పగించబడిన యొక్క పద్ధతిని బట్టి మనం ఆలోచన చేస్తే ఇదిగో నేను వెళ్ళిపోవచ్చున్నాను, నేను మరలా మీ యొద్దకు వస్తాను కనుక మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆయన సంఘాన్ని ఆయన అప్పగించిన విధానాన్ని గమనిద్దాం. ఇంకొక మాటను కూడా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు భూలోకమునకు వచ్చి సంఘము కొరకు తన స్వరక్తాన్ని ధారపోసి ఆయన వెళ్ళిపోయిన విధానం మనము లేఖనాల ద్వారా మనం గమనిస్తున్నాం. సంఘము కొరకు ఆయన ప్రాణాన్ని అప్పగించి తన కార్యాన్ని ఆయన నెరవేర్చి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉన్న కాలంలో సంఘము ఏర్పరచబడలేదు. అలాగైతే పరిశుద్ధాత్ముడు 40వ దినమున లేదా 50వ దినమున పెంతెకోస్తు దినమున భూలోకమునకు వచ్చిన తర్వాత సంఘము భూలోకములో విస్తరించిన విధానం, సంఘము ఏర్పరచబడిన విధానం మనము గమనించాలి. అనేక సార్లు పెద్దల ద్వారా మనము సంఘ యొక్క పద్ధతులను లేదా సంఘ యొక్క విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నేను అంత బోధకున్నేమి కాదు లేదా సేవకున్నేమి కాదు, కానీ నేను ఒక చిన్న సంఘంలో ఒక పరిచర్యగా చేస్తూ ఉన్నాను కనుక అంత గొప్ప విషయాలు నేను చెప్పలేకపోవచ్చు. రెండవది లోతైన విషయాలు కూడా నేనేమి బోధించలేను, కానీ అయితే నాకు ఇచ్చిన జ్ఞానం కొలది సంఘ విషయంలో కొన్ని మాటలు మనతో పంచుకోవాలని ఆశ కలిగి ఉదయకాలం అలాగూ నేను ఈ సంఘము అనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంఘము యెరూషలేములో విస్తరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. 6వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంలో గమనించినప్పుడు శిష్యుల సంఖ్య అక్కడ విస్తరిస్తున్నట్టుగా మనం చూద్దాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో విధవరాలను చిన్న చూపు చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సంఘములో సమస్య బయలుదేరినట్టుగా మనం చూస్తున్నాం. పరిచర్యలో సమస్య బయలుదేరుతున్నట్టుగా చూస్తున్నాం. సంఘము ఎక్కడైతే విస్తరిస్తూ ఉందో అక్కడ సమస్యలు తప్పనిసరిగా ఉంటాయి అని ఆదిమ సంఘములోనే మనము గమనిస్తూ ఉన్నాం. అలాగైతే అనుదిన పరిచర్యలో సమస్య ఉన్నప్పుడు 7 మందిని అక్కడ ఏర్పరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 5వ వచనంలో మనం గమనించినప్పుడు ఈ మాట జన సమూహమునకు అంతటికి ఇష్టమైనప్పుడు వారు విశ్వసించిన వారిలో పరిశుద్ధాత్మను నిండుకొనిన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకోను, నికారోను, తిమోను, పర్మెనాను, యూదుల మత ప్రవిష్టుడు అంతియొకయ వాడునగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల యొద్ద నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి అంటున్నాడు. పరిచర్యలో లోపం ఏంటంటే విధవరాలను చిన్న చూపు చూసినందువల్ల పేతురు అన్న మాటను బట్టి మనం ఆలోచన చేస్తే మేము వాక్యమును బోధించుట మాని, 2వ వచనములు అంటున్నాడు, వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు అంటున్నాడు. అంటే పరిచర్య విధానములో కొన్ని యొక్క పద్ధతులను పేతురు చూపిస్తున్నారు. వాక్యము బోధిస్తూ ఉన్నవారు కొంతమందిగా కనబడుతూ ఉన్నారు. పరిచర్య చేసేవారు కూడా కొంతమంది సంఘానికి అవసరమే అన్నట్టుగా మనం గమనిస్తున్నాం. అందరూ ఒకటి కాదు, కానీ దేవుడు కొందరికి కొన్ని విధాలైన పనులు ఆయన అప్పగించినట్టుగా మనం గమనించగలం. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మనం ఆలోచన చేస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఆ పరిశుద్ధులు సంపూర్ణులగునట్లును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందినట్లును పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను కొందరిని ప్రవక్తలుగాను ఆయన ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూపించిన విధానాన్ని మనం గమనించినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి నొందినట్లు అంటే ఎవరు చేయవలసిన కర్తవ్యం, ఎవరు చేయవలసిన బాధ్యత వారు నిర్వర్తించవలసిన వారుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సంఘము క్షేమాభివృద్ధి నొందవలసినట్టుగా మనము చూస్తున్నాం. అలాగైతే సంఘములో పరిచర్య జరుగుటకు కొందరిని, అందరూ కాదు కానీ కొందరిని ఇక్కడ ఏర్పరిచిన విధానమును గమనిస్తున్నాం. ఆయన కొందరిని అపోస్తులుగానే నిర్ణయించాడు, కొందరిని ప్రవక్తలుగాను సువార్థికులుగాను కొందరిని కాపరులుగాను కొందరిని ఉపదేశకులుగాను. అయితే కొందరికి అని బాధ్యతలు అందరికీ అప్పగించినట్టుగా ఇదే బ్రదరన్ అసెంబ్లీ అంటాడు. బ్రదరన్ అసెంబ్లీలో ఒక్కలే పరిచర్య, ఒక్కలే ప్రార్థన, ఒక్కలే అన్ని కార్యాలు చేయటము ఇది ఆదిమ సంఘములో మనము చూడడం లేదు. ఆదిమ సంఘములో అనేకులుగా కొందరిని పెద్దలుగా నిర్మించాడు, ప్రవక్తలుగా ఉన్నారు, ఉపదేశకులుగా ఉన్నారు, సువార్థికులుగా ఉన్నారు, కాపరులుగా కొంతమంది ఉన్నారు. అంటే ఎవరు చేసే కార్యము వారి కార్యాలు ఇక్కడ గమనిస్తున్నాం. అపోస్తులు స్వార్థను బోధిస్తున్నారు, అనగా ఆ యొక్క కార్యాలను చూస్తూ కొందరిని ప్రవక్తలుగా స్వార్థికులుగాను చూస్తున్నాం. అలాగైతే కొన్ని మాటలు మనం గమనిస్తున్నప్పుడు అందరూ పరిచర్య చేస్తూ ఉన్నందువల్ల 6వ అధ్యాయము 7వ వచనములో కూడా 7వ వచనములో చదువుతున్నాం. 6వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను అంటున్నాడు. అందరినీ ప్రవక్తలుగా లేదా స్వార్థికులుగా, బోధకులుగా, సంఘ కాపరులుగా, పెద్దలుగా ఆయన ఏర్పరిచినప్పుడు ఆ యొక్క సంఘము శిష్యుల సంఖ్య యెరూషలేములో విస్తరించినట్టుగా చూస్తున్నాం. యెరూషలేములో సంఘము విస్తరిస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగైతే యెరూషలేములోనే ఉండి వీరు స్వార్థ చేస్తూ ఉన్నట్టుగా గమనిస్తున్నాం. అయితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమన్నాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించమన్నప్పుడు వీరు యెరూషలేములోనే ఉండి స్వార్థ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కొంత మనం పాఠాన్ని మనం ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. యెరూషలేములోనే ఉండి వారు స్వార్థ బోధిస్తూ ఉన్నట్టుగా గమనిస్తుంది. అలాగైతే దేవుడు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమన్నప్పుడు యెరూషలేములో బాగా ఉంది, ఇక్కడ బాగా ఉంది, అన్ని కార్యాలు బాగా ఉన్నాయి. యెరూషలేములో ఏ కొరత లేదు, సంఘములో ఏ తొందరలు లేవు. అలాగైతే మనం సర్వలోకానికి వెళ్ళి స్వార్థను వీరు ప్రకటించకుండా అక్కడే ఉండి స్వార్థను బోధించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుకనే 8వ అధ్యాయంలో సంఘానికి ఒక గొప్ప హింస కలిగినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే యెరూషలేములో నుండి వారు బయటికి వెళ్ళాలి. ఈ ఉద్దేశము దేవుని యొక్క ఉద్దేశం. దేవుని తలంపు ఏంటంటే సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించాలి. కనుక అనేకులను శిష్యులుగా చేయాలని
దేవుని యొక్క వాగ్దానం ఉంది, దేవుని యొక్క కార్యము ఎంతో మిగిలి ఉండగా యెరూషలేమును విడవక యెరూషలేములోనే ఉండి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు. ఒక మాటను గమనిస్తూ ఉన్నాం, ఆంధ్రాలో చాలా చక్కగా స్వార్థ ప్రకటించబడుతుంది. అనేక స్థలాలకు వెళ్ళి స్వార్థను బోధిస్తూ ఉన్నారు. కష్టమైన, ఎంతో బాధ అయినా, ఎంతో హింసలు జరిగిన మేము గమనించినట్టుగా ఆంధ్రాలో చాలా స్వార్థ బాగా జరుగుతుంది అని మేము గమనిస్తున్నాం. అయితే బెంగళూరులో అలాగూ జరగడం లేదు, లేదా కర్ణాటకలో అలాగూ జరగడం లేదు. ఎందుకంటే మేమున్న స్థలములోనే సంఘాల వరకే మేము సేవ చేస్తూ లేదా పరిచర్య చేస్తూ, ఎవరైనా సంఘాలకు వస్తే వారిని చేర్చుకుంటూ మేము సంఘాలలో ఉండి స్వార్థను బోధించలేని పరిస్థితి. ఇది యెరూషలేములో జరుగుతున్నది, కర్ణాటకలో జరుగుతున్న సేవ, యెరూషలేములో జరుగుతూ ఉన్న సేవ, రెండు ఒకటిగా పోల్చి మాట్లాడుతూ ఉన్నాను. యెరూషలేములో ఉండి వారు బయటికి వెళ్లకుండా, దేశాలకు వెళ్లకుండా స్వార్థ బోధిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని ఎలాగైనా సరే బయటికి తీసుకొని రావాలని అక్కడ వారికి ఒక హింసను పెడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ హింస 8వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగెను అంటున్నాడు. అలాగే స్టెఫను ద్వారా ఒక హింస లేదా స్టెఫను చనిపోటుకు కూడా కారణము ఇదే ఇక్కడ జరిగిన యొక్క విధానాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. యెరూషలేములో నుండి వీరి బయటికి వెళ్ళాలి అంటే హింస పెడుతూ ఉన్నాడు, కింద మంట పెడుతూ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. హింస కలిగినందువల్ల వారు అపోస్తులు తప్ప యూదయ సమరయ దేశములకు చెదరిపోయిరి అంటున్నాడు. యెరూషలేములో ఉన్నంత వరకు వారికి ఎలాంటి హింస కలగలేదు, కానీ వారు స్వార్థ బాగానే జరిగింది, సంఘం అయితే బాగానే విస్తరిస్తూ ఉంది, కానీ మంచిదే. కానీ అయితే దేవుని వాగ్దానాన్ని నెరవేర్చుటకు వారు కొంత వెనక తీసినట్టుగా అపోస్తులను మనం గమనిస్తూ ఉన్నాం. మనం వెనక తీసే వారముగా ఉండకూడదు అని ఈ పాఠం యొక్క సారాంశాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అలాగైతే చెదరిపోతూ ఉన్నట్టుగా అనేక స్థలాలకు వారు చెదరిపోయారు అంటున్నారు. అలాగైతే ఆ మాటను కొంచెం కిందికి చదువుదాం. అపోస్తులు తప్ప యూదయ సమరయ దేశముల యందంతటకు చెదరిపోయి అక్కడ భక్తిగల మనుషులు స్టెఫను సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట దొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఎక్కడ పాడు చేశాడు అంటే యెరూషలేములో సంఘాన్ని పాడు చేస్తున్నాడు. స్టెఫను చనిపోవుటకును పౌలును ఆ స్థలంలో బయటికి తెచ్చుటకును కారణము ఏంది అంటే సంఘము యెరూషలేములో నుండి వారు దేశాలకు చెదరిపోవాలి. అక్కడ హింస కలగకపోతే ఇంకా ఎన్ని సంవత్సరాలైనా వారు యెరూషలేములోనే ఉండేవారు. హింస కలిగినందువల్ల వారు యెరూషలేమును విడిచినట్టుగా చూస్తున్నాం. శిష్యులు తప్ప, అనగా ఆ యొక్క ఏర్పరచబడిన 12 మంది శిష్యులు తప్ప మిగతా వారందరూ కూడా యెరూషలేములో ఆ హింసను సహించలేక వారు బయటికి వెళ్ళినట్టుగా, అనేక స్థలాలకు వెళ్ళినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకొక మాటను కూడా మనం గమనించేది ఏంటంటే యెరూషలేముకు వెళ్ళిన వారు 4వ వచనములో కూడా చదివితే చెదరిపోయిన వారు సువార్తను ప్రకటించుచు సంచారము చేసిరి అన్న మాటను మనం గమనిస్తూ ఉన్నాం. అలాగైతే
యెరూషలేమును విడిచిన వారు ఊరికే పక్కకు వెళ్ళలేదు, కానీ యెరూషలేములో నుండి వారు బయటికి వెళ్ళిన వారందరూ కూడా చెదరిపోయిన వారందరూ ఇప్పుడు దేవుని యొక్క వాగ్దానము ఇక్కడ నెరవేరుతూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. యెరూషలేములో ఉన్నంత వరకు ఆ దేవుడి యొక్క వాగ్దానం నెరవేర్చబడడం లేదు. సంఘమైతే క్షేమాభివృద్ధి పొందుతుంది. కానీ అయితే దేవుడు చెప్పిన మాట సర్వలోకానికి వెళ్ళమన్నాడు, సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమన్నప్పుడు వీరు వెళ్లకుండా ఉన్నందువల్ల ఆ సంఘమునకు హింస కలిగించినట్టుగా చూస్తున్నాం. ఎప్పుడైతే సంఘానికి హింస కలిగిందో చెదరిపోయిన వారందరూ స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు. అనేక స్థలాలు యూదయ సమరయ అందంతటికి కూడా వారు వెళ్ళి స్వార్థను వారు బోధించినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాగ్దానము, దేవునికి స్తోత్రాలు. వారు ఆ హింసకు గురి అయినందువల్ల యెరూషలేములో నుండి బయటికి వచ్చి స్వార్థను వారు బోధిస్తున్నారు. మనము కూడా సంఘములో ఉండి మన యొక్క సంఘ పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటాము. కానీ అలాగైతే సంఘమును విడిచి వేరే స్థలాలకు వెళ్ళి మనం స్వార్థను బోధించవలసిన వారంగా ఉన్నాం. సంఘములో ఉండే మనము అనేక స్థలాలకు వెళ్ళి వారు స్వార్థను బోధించవలసిన వారుగా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. యెరూషలేములో నుండి బయటికి వెళ్ళిన వారిలో ఇంకొక లోపము కూడా మనకు కనబడుతూ ఉంది. ఆ లోపములో మనము గమనిస్తే ఇక్కడ గమనించండి, అపోస్తుల కార్యములోనే 11వ అధ్యాయమును ఒకసారి చదువుతున్నాను. అన్యజనులు దేవుని వాక్యమును లేదా 19 చదువుదాం. కొరింథీయులకు రాసిన అపోస్తుల కార్యములోనే అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. 19 చదువుదాం. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యమును బోధింపక ఫెనీకే, కృప, అంతియొకయ ప్రదేశముల వరకు సంచారము చేసిరి అంటున్నాడు. ఇక్కడ మనం గమనించిన విషయం ఏమిటంటే, స్టెఫను విషయంలో సంఘానికి హింస కలిగినప్పుడు వారు బయలుదేరి అనేక స్థలాలకు వెళ్ళారు అంట. యూదయ సమరయ దేశాలకు కూడా వెళ్ళారు. అంతేకాదు కానీ ఇంకా కొనసాగినట్టుగా చూస్తున్నాం. ఫెనీకే, కృప, అంతియొకయ ప్రదేశముల వరకు వారు సంచారము చేసిరి అంటున్నాడు. దేవుని కార్యము ఒక చిన్న శ్రమ వలన వారు యెరూషలేమును విడిచారు. యెరూషలేము విడిచినప్పుడు వెళ్ళిన వారందరూ కూడా స్వార్థ బోధిస్తూ ఆయా స్థలములకు వారు ప్రకటిస్తూ వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఇప్పుడు అనేక స్థలాలకు స్వార్థ బోధిస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. రెండవ మాటలో ఒక మాట మనం గమనించినప్పుడు చెదరిపోయిన వారందరూ కూడా యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపకూడదు అంటున్నారు. యూదులే రక్షించబడాలి, మన జనులే రక్షించబడాలి అని ఆ యొక్క సమయంలో ఉన్న స్వార్థికులు లేదా అక్కడ ఉన్న సేవకులందరూ కూడా ఎవరికి బోధిస్తున్నారంటే యూదులకు మాత్రమే స్వార్థ బోధిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. యూదులకు స్వార్థను బోధిస్తూ ఉన్నారు. యూదులకు తప్ప మరెవరికి బోధించడం లేదు. అంటే యూదులకు మాత్రమే స్వార్థ వచ్చింది, యూదులకు మాత్రమే యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు, యూదుల కొరకే చనిపోయాడు, మన కొరకే చనిపోయాడు, ఆ స్వార్థ మన కొరకే, మన ప్రజల కొరకే అని వారిలో భేదాలు కనబడుతూ ఉన్నాయి. ఇదే భేదాలు స్థానిక సంఘాలలో కూడా మనము చూడగలము. యూదులకు తప్ప అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఇక్కడ కనబడుతూ ఉంది. మన కులము లేదా మన గోత్రము లేదా మనవారు అన్న భావన ఇందులో కనబడుతూ ఉన్నట్టుగా
మనం గమనిస్తున్నాం. యూదులకు తప్ప మరెవరికీ బోధించలేదు అంటే ఇరవై 26వ వచనంలో గమనించినప్పుడు వారు ఇక్కడ పౌలు తర్వాత ఇక్కడ బర్నబా ఇద్దరు కలుసుకొని సేవ చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. వారు 26వ వచనం, బర్నబా అంతియోకులకు వచ్చినప్పుడు పౌలును కలుసుకొని వారిద్దరు కలిసి 1 సంవత్సరము అంతియోకులో వారు ఉండి బహు జనులకు వాక్యమును బోధించిరి అంటున్నాడు. మొట్టమొదటిగా అంతియోకులో శిష్యులు క్రైస్తవులుగా అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. క్రైస్తవులు అనగా క్రీస్తును అంగీకరించిన వారు అన్న భావన మనకు కనబడుతూ ఉంది. అలాగైతే వీరు దేశాలకు వెళ్ళి స్వార్థను బోధిస్తూ ఉన్నారు, కానీ యూదులకు మాత్రమే బోధిస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. అలాగైతే ఇంకొక మాటను కూడా అపోస్తుల కార్యములోనే మనం గమనిస్తే 10వ అధ్యాయంలో ఒక మాటను గమనిద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మాటను గమనిస్తే 10వ అధ్యాయము 28వ వచనం, 10వ అధ్యాయం 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. 28వ వచనం, అనేకులు కూడి ఉండి, అంటే 26 నుంచి చదివితే మంచిదేమో. అందుకు పేతురు, నీవు లేచి, అంటే కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళినట్టుగా దాని సారాంశం. కొర్నేలి ఇంటికి పిలువబడ్డాడు పేతురు, వారికి బోధిస్తూ ఉన్నాడు. కొర్నేలి అన్యుడుగా ఉన్నాడు. ఇంతవరకు యూదులకే స్వార్థ బోధించారు, అయితే అన్యులకు కూడా స్వార్థ ఉన్నది, అన్యులు కూడా రక్షించబడడానికి ఆస్కారం ఉన్నది అని కొర్నేలి ఇంటిలోనే పేతురు ద్వారా ఆ మాట బయలుపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ 26 చదువుతున్నా. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నీతో కూడా నరుడనే అని చెప్తున్నాడు. అంటే సాగిలపడ్డట్టుగా చూస్తున్నాం. 27లో అతడితో మాట్లాడుతూ లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచి అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసము చేయుటయైనను అట్టి వాణిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడి అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించెను అన్న మాటను చూస్తున్నాం. ఇంతవరకు వారు అన్యజనులకు తప్ప, అంటే యూదులకు తప్ప ఎవరికి బోధించలేదు, ఎవరికి కూడా స్వార్థలు వారు అందించలేదు. కానీ అయితే పేతురు ద్వారా అన్యజనులకు కూడా స్వార్థ లేదా అన్యజనులకు కూడా రక్షణ ఉన్నది అని కొర్నేలి ఇంటిలో ఆయన బోధిస్తున్నారు. ఇక్కడ అన్యజాతి వారితో సహవాసము చేయుట అయినను ముట్టుట అయినను యూదునికి ధర్మము కాదు అని ఆయన తెలియజేస్తూ, ఏ మనుషులను నిషేధింపదగిన వాడు కాదని అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు ఆ దర్శనము ద్వారా చూపించనంటున్నాడు. అలాగైతే అన్యజాతి వారిని ముట్టుకోకూడదు అని కూడా యూదులకు ఒక ధర్మము ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ ధర్మాన్ని ఈనాడు పరిశుద్ధాత్ముడు దానిని తీసివేసినట్టుగా చూస్తున్నాం. యూదుడే కానీ అన్యుడే కానీ ఎవరికైనా కూడా రక్షణ సమానమే అన్నట్టుగా పేతురు ద్వారా ఇక్కడ బోధిస్తున్నాడు. 11వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే అన్యజనులు దేవుని అంగీకరించిరని అపోస్తులు యూదులను ఎంతటా సహోదరులను వినిది అంటున్నాడు. అలాగైతే పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు
నీవు సుందరిది పొందిన వారి యొద్దకు పోతివి, వారితో కూడా భోజనము చేసితవని అతడితో వాదము కలిగెను. అలాగైతే అన్యులతో సహవాసము చేశాడని సంఘానికి వచ్చినప్పుడు, యెరూషలేముకు వచ్చినప్పుడు వారిలో గొప్ప వివాదము కలిగినందువల్ల, అలాగైతే దేవుడు ఆ దర్శనము ద్వారా తనకు కలిగించిన ఆ యొక్క దర్శనాన్ని వారికి వివరించి అన్ని జనులకు కూడా రక్షణ ఉన్నది, అన్ని జనులు కూడా రక్షించబడుటకు సమానులే అని దేవుడు మాకు బోధించినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఏ యొక్క మనుషుడు కూడా నిషేధింపదగిన వాడు కాదు అని 28లో మనము చూశాం. ఏ మనుషుడు కూడా నిషేధింపదగిన వాడు కాదని, అపవిత్రుల అంటే ప్రతి ఒక్కరికి కూడా రక్షణ ఉన్నది అని ఆయన మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. 13వ అధ్యాయంలో కూడా ఒక మాటను మనం చూసి మనం ముందుకు పోదాం. 13వ అధ్యాయము 48వ వచనములో అన్న మాట ఏంటంటే, 48వ వచనములో అన్య జనులు ఆ మాటను విని దేవుని వాక్యమును మహిమపరిచిరి అంటున్నాడు ఇక్కడ. అలాగైతే ఆ మాట కొంచెము 46 నుంచి చదివితే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యముగా ఇట్లనేది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యమే, అయినను మీరు దానిని త్రోసివేసిరి, మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు. ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఎలయనగా నీవు బూదిగంతములకు రక్షణార్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుకరంగా ఉంచి ఉన్నాడని ప్రభు మాకు ఆజ్ఞాపించెను. అన్యజనులు ఆ మాట విని, ఈ మాట గమనించండి, అన్యజనులు ఆ మాట విని దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి అంటున్నాడు. అన్ని జనులు అందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నట్టుగా, దేవునిని నమ్ముతూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగైతే ఈనాడు కూడా దేవుని వాక్యము అనేక స్థలాల్లో బోధించబడాలి అంటే మనం సంఘములో నుండి బయటికి వెళ్ళాలి అని ఆ యొక్క పరిచర్యలో మనం గమనిస్తున్నాం. నేను క్లుప్తంగా మాటలు మరలా దానిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. యెరూషలేములో ఉండి స్వార్థను బోధిస్తూ, యెరూషలేములోనే సంఘములోనే ఉండి వారు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దేవుని చెప్పిన మాట సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి అనే మాట ఆ స్థలములో నెరవేరకుండా ఉన్నప్పుడు అక్కడ శ్రమ కలిగినందువల్ల సంఘము చెదరిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. సంఘములో ఉన్న వారందరూ చెదరిపోయి దేశ దేశాలకు వెళ్ళి స్వార్థను బోధించినట్టుగా మనం గమనిస్తున్నాం. స్వార్థను బోధిస్తూ ఉన్నారు, మంచిదే, కానీ యూదులకు తప్ప మరి ఎవరికి స్వార్థ బోధించకుండా ఉన్నట్టుగా గమనించాం. అలాగైతే యూదులకు మాత్రమే రక్షణ ఉన్నది అని వారు గ్రహిస్తూ ఉన్నప్పుడు అది కాదు, అన్యులకు కూడా స్వార్థ ఉన్నది, లేదా అన్యులు కూడా రక్షించబడతారు అని, రక్షణ అన్యులకు కూడా ఉన్నది అని కొర్నేలి ఇంటిలో పేతురు ద్వారా బోధించినప్పుడు ఆ మాట విన్నారు. అన్యులు కూడా దేవునిని అంగీకరించి దేవునిని మహిమపరిచినట్టుగా చూస్తున్నాం. ఈనాడు అన్యులైనను యూదులైనను భేదము లేకుండా అందరూ కూడా సమానులే అని ఆ యొక్క లేఖనముల ద్వారా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే అడవి ఒలీవ కొమ్మవైన మనము ఆ యొక్క ఒలీవ కొమ్మలు అంటు కట్టబడినప్పుడు మనము ఆ కొమ్మలలోని సారాన్ని కూడా మనము పొందుతున్నామని రోమిలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనం గమనించగలం. అయితే ఉదయకాలం సహోదరులు మనం గమనించినప్పుడు ఆ స్వార్థ భారము మన మీద ఉన్నది కనుక మనం అనేక స్థలాలకు వెళ్ళి స్వార్థ బోధించవలసి, అన్యులమైన మనకి కూడా స్వార్థ
భారము మన మీద ఉంచాడు కనుక మనం అనేక స్థలాలకు వెళ్ళి, సంఘమే కాదు కానీ అనేక స్థలాలకు వెళ్ళి సువార్త బోధించాలని పేతురు కొర్నేలి ఇంటిలో బయలుపరిచినట్టుగా మనం కూడా అనేక స్థలాలకు వెళ్ళి సువార్త బోధించవలసిన భారము మన మీద ఉన్నదని దేవుడి వాక్యము ద్వారా బయలుపరి. లెక్కైనట్టుంది. అందరికి వందనాలన్నా, అందరికి వందనాలు. ఓకేనా పిల్లరా, మరి ఉదయకాలమున పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని ద్వారా, తన ఆత్మ ద్వారా అపోస్తల కార్యముల గ్రంథంలో నుంచి మరి చక్కని విషయాలు మనకు వివరించారు. మరి పెద్దలు కొర్నేలి అన్న గారికి మనందరి తరపున ప్రభు నామములో వందనాలు. ప్రార్థన చేసుకొని కూడిక ముగించుకుందాం. మరి పెద్దలు కర్నూలు నుంచి ప్రభుదాస్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రభుదాస్ అన్న. ప్రభుదాస్ అన్న. ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపూర్ణుడా, కరుణావాత్సల్యుడా, మా జీవాధిపతి, మా విమోచకుడా, స్తోత్రములు. మా ప్రభువు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుల వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. పరిశుద్ధ దినములో మరొకసారి ఇలాగ మేమందరం తండ్రి సమకూర్చబడి ఆరాధన తలంపులు, తరువాత సంఘ విషయాలు కొన్ని మా మధ్యకి తీసుకొచ్చారు. స్తోత్రములు తెలుస్తున్నాం. అవునానా, అయోగ్యులైన మా పట్ల మీరు చూపిన మీ ప్రేమను, మీ కనికరమును, మీ దయను జ్ఞాపం చేసుకుని మా హృదయ కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. కుమారుని కోడలను తండ్రి ఆత్మీయంగా నియంత్రిస్తబడి బలపడి విస్తరించడానికి సహాయం దయచేయమని మా విమోచకుడు నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ప్రతిదినము మా సంఘాలను ఆరాధించడానికి వెళ్తుండగా జ్ఞాపం చేసుకోమని మా ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసిన పెద్దలు ప్రభుదాస్ అన్న గారికి మనందరి తరపున ప్రభు నామములో వందనాలు. పిల్లరా, మరి ఈ దినము 4591 రోజు. మరి ప్రభువు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవదేవునికి స్తోత్రాలు. ఈ దినము మరి ప్రారంభ స్తుతులు చెల్లించిన పెద్దలు పాలశ్రాముల గారి అంకుల్ గారికి, చక్కని పాట పాడిన ఆనందరాజన్న గారికి, మరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించిన రవి మనోహర్ అన్న గారు, జయపాలరావు అన్న గారికి, ప్రభుదాస్ అన్నకి ప్రభు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ దినం అధ్యక్షత వహించి నడిపించడానికి నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన పెద్దలు దేవుని సేవకులు బర్నబాస్ అన్న గారికి వందనాలు తెలియజేసుకుంటూ సమయాన్ని అప్పగిస్తున్నాను. అన్నకి వందనాలు. వందనాలు.